ఇక కిర్గిజిస్తాన్లోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా వైద్య విద్యలో అత్యుత్తమ బోధనా ప్రమాణాలతో ఆకట్టుకుంటోంది. భారత్తో పోలిస్తే కేవలం 25% ఫీజుతోనే ఇక్కడ ఎంబీబీఎస్ ను పూర్తి చేయవచ్చు. ఈ మేరకు హైదరాబాద్లో ఎంబీబీఎస్ అబ్రాడ్ సెమినార్ను నిర్వహించారు. డాక్టర్ నజీరా ఇమాన్ అలీవా ఈ కార్యక్రమంలో పాల్గొని యూనివర్సిటీ వివరాలను తెలియజేశారు. మధ్యతరగతి విద్యార్థులకు భారత్లో ఎంబీబీఎస్ అంతటి ద్రాక్షగా మారిందని, అలాంటి వారికి ఇది సువర్ణ అవకాశమని డాక్టర్ అనగాని కమలాదేవి చెప్పారు. ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. న్యూ కన్సల్టెన్సీ నుంచి తక్కువ బడ్జెట్లో ఎంబీబీఎస్ పూర్తి చేయాలనుకునే వాళ్ళకి మన కన్సల్టెన్సీ నుంచి మన ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. తక్కువ బడ్జెట్లో కేవలం 16.5 లక్షల్లోనే ఎంబీబీఎస్ పూర్తి చేసుకునే అవకాశం మనం కల్పిస్తున్నాము. 16.5 లక్షల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ డాక్టర్స్తో పాటు సమానంగా వాళ్ళు ఈక్వల్గా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అనేది మనం న్యూ కన్సల్టెన్సీ తరఫు నుంచి ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్ మన అనగాని కమలాదేవి మేడం గారు, అలానే యూనివర్సిటీ డీన్ కూడా ఇక్కడే ఉన్నారు. సో దాన్ని ఏంటంటే డైరెక్ట్గా పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి డైరెక్ట్గా దీంతో ఇంటరాక్ట్ అయ్యే ఆప్షన్ మనం కల్పించడానికి దీన్ని కిర్గిస్తాన్ నుంచి ఇక్కడ వరకు తీసుకురావడం అనేది జరుగుతుంది. Hello everyone, I'm Dean from University of South Asia, Kyrgyz Republic. I welcome young people who wants to do their MBBS abroad in our country to our university. I assure you that you will have 100% quality and great education. Good luck to Dr. Ganesh, Teja and Dr. Nazaria for their university and admissions. Doctor profession annadi the most noble profession andi, the most respected and most admired. And మనము కష్టపడి బేసిక్ ఫౌండేషన్ ఎంబీబీఎస్ బాగా చదువుకుంటే తర్వాత పేషెంట్స్కి సేవ చేయడానికి కావచ్చు, మనం గ్రో అవ్వడానికి కావచ్చు, మనం ఒక నేషన్కి ఒక ప్రైడ్ అవ్వచ్చు. ఒక వైట్ కోట్ వేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ సేవ చేసుకుంటూ మనము హెల్ప్ చేసుకుంటూ అందరికీ హెల్ప్ చేయొచ్చండి. సో ఎక్కడ మెడిసిన్ చేసినా హోల్ హార్టెడ్గా మెడిసిన్ చేసి చదువుకొని ఇక్కడికి వచ్చి తిరిగి ప్రాక్టీస్ చేసుకుని ఒక్క లైఫ్ సేవ్ చేసినా చాలండి. సో సక్సెస్ అనేది ఎలాగో వచ్చేస్తుంది లైఫ్లో. స్టూడెంట్స్ మీరందరూ కష్టపడి చదవండి, బేసిక్ ఫౌండేషన్ బాగా చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అనేది మీ లైఫ్లో వచ్చేస్తుందండి.